బాగి బుజ్జమ్మ ఎదురెదురుగా కూర్చొని ఉంటే అప్పుడే అంజు దగ్గర నుంచి తాతయ్యకి ఫోన్ కాల్ వస్తుంది. నలుగురు పిల్లలు కూడా స్పీకర్ ఆన్ చేసి బుజ్జమ్మతో మాట్లాడుతూ ఉంటారు. బుజ్జమ్మ నీకు ఫోన్ వచ్చింది అని రాజుగారు ఇవ్వటంతో బాగి ఫోన్ పట్టుకొని ఉంటే ఆరు పాప మాట్లాడుతూ ఉంటుంది. హలో అంజు అక్క అని బుజ్జమ్మ అనడంతో బుజ్జమ్మ నాకొక ఫేవర్ చేస్తావా అని అంజు రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉంటుంది. ఏంటో చెప్పక్క అని భుజమ్మ అంటే, "ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ అమ్మతో చెప్పి మా అందరికీ వంట చేయిస్తావా?" అని అంజు అడగటంతో బుజ్జమ్మ బాగి వైపు చూస్తూ ఉంటుంది. ఇక బాగి "సరే చేయిస్తానని చెప్పు" అని సైగ చేస్తూ ఉండటంతో "అలాగే అక్క" అని బుజ్జమ్మ చెప్తుంది. ఇక పిల్లలందరూ బాగి చేసి పంపే వంట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమర్ రాథోడ్, మనోహరి, యాదమ్మ అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. బాగి చాలా సంతోషంగా పాయసం, రకరకాల వంటలు తయారు చేసి క్యారేజీ నిండా పెట్టేసి రాజుగారితో పంపిస్తుంది. అలా దగ్గరుండి బాగి క్యారేజీ నిండా వంటలు సర్ది రాజుగారితో పంపించటంతో సార్ పిల్లలకి క్యారేజీ తీసుకొచ్చానని రాజుగారు అమర్ వల్ల ఇంటికి వస్తాడు. ఇక రాథోడ్, యాదమ్మ అందరూ కూడా దాన్ని ఓపెన్ చేసి వడ్డిస్తూ ఉంటారు. పిల్లలు చాలా సంతోషంగా తింటూ ఉంటారు. ఇక అంజు అయితే నోట్లో పెట్టుకొని అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందో, అచ్చం మెస్సమ్మ చేసినట్లే ఉంది అని అంజు చెప్తూ ఉంటే రాథోడ్ అప్పుడే పాయసం గిన్నెని అమర్ దగ్గరికి తీసుకొచ్చి సార్ ఇదిగోండి మీరు కూడా టేస్ట్ చూడండి అని ఇస్తూ ఉండటంతో అమర్ ఇక ఆ పాయసాన్ని ఒక స్పూన్తో నోట్లో పెట్టుకుంటాడు. బాగి తనకి ఇంతకుముందు పాయసం తినిపిస్తున్నప్పుడు సంఘటన గుర్తు చేసుకొని అచ్చం బాగి చేసినట్లే ఉందని అమర్ కూడా బాగిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అలా అమర్ కూడా తినటంతో మనోహరి నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది.